డియర్ లిజనర్స్, డియర్ ఫ్రెండ్స్, మరొక లైవ్ స్ట్రీమ్ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఫీబా ఇండియా పరిచయాల తరపున మేము వెల్కమ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే భక్తి లేని ప్రపంచంలో భక్తి కలిగిన సంబంధాలు. గాడ్లీ రిలేషన్‌షిప్స్ ఇన్ అన్‌గాడ్లీ సొసైటీ అనేది. ఆ టాపిక్‌తో మనతో మాట్లాడడానికి మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఎంఏ, ఎంటీహెచ్ కంప్లీట్ చేసుకున్న వెరీ గుడ్ బైబిల్ టీచర్ గారండి. ఫ్రమ్ విజయవాడ షారోన్ ఎవాంజలికల్ చర్చ్‌ని దాదాపు ఆ సంఘ కాపరిగా దాదాపు 13 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో మంచి అనుభవం కలిగినటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. పాస్టర్ గారు, వెల్కమ్ యూ ఆల్. ప్రత్యేకంగా మన ఫీబా ఇండియా పరిచయ తరపు నుంచి మీకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మేము తెలియచేస్తున్నాం. మేము చెప్పిన వెంటనే మీరు మాతో ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి మీరు రావడం మాకు చాలా సంతోషం పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇందాక మరి నేను చెప్పినట్లుగానే గాడ్లీ రిలేషన్‌షిప్ ఇన్ అన్‌గాడ్లీ సొసైటీ ఇది చాలా ప్రాముఖ్యమైన టాపిక్ అని మనం అనుకుంటూ ఉన్నాం. అసలే మనం ఫిబ్రవరి మాసం అనంగానే చాలా ముందుగా గుర్తొచ్చేది అందరికీ ఫిబ్రవరి 14థ్ వాలంటైన్స్ డే కదా! సో, ఈ గాడ్లీ రిలేషన్స్ గురించి మాట్లాడితే బావుంటుందనేది ఒక ఆలోచన కలిగి ఉన్నాం కదా పాస్టర్ గారు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు కూడా బైబిల్ బేస్ చేసుకొని ఆ క్వెషన్‌లకి మీరు సమాధానం ఇస్తే బావుంటుందని మేము ఆశపడుతున్నాం. చెప్పండి పాస్టర్ గారు, దైవిక సంబంధమైన ఒక మంచి మార్గనిర్దేశానికి ఏదైనా ఒక స్పెషల్ ప్రిన్సిపల్స్ బైబిల్‌లో నుంచి కొన్ని సూత్రాలు, ప్రేమ, గౌరవం, సమర్పణ, క్షమాపణ గురించి బైబిల్‌లో నుంచి కొన్ని సూత్రాలు మన లిజనర్స్‌కి మీరు తెలియపరచండి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి టాపిక్‌ని ఉద్దేశించి మాట్లాడటానికి మీరు నాకు ఆహ్వానాన్ని ఇచ్చినందుకు, మాట్లాడమని అడిగినందుకు ధన్యవాదాలు. మరి ఇది వాస్తవానికి బర్నింగ్ టాపిక్, హాట్ టాపిక్ అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మీరు ఇప్పటికిప్పుడు అడిగినా సరే నేను కాదనకుండా అవునని చెప్పటానికి వితౌట్ ఎనీ హెసిటేషన్ అండ్ ప్రిపరేషన్ we have to be ready to speak about this topic అన్నమాట. ఎవరైనా సరే ప్రైజ్ గాడ్. ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ అండ్ ఏమంటాం నీడీ అన్నమాట. చాలా చాలా అవసరత ఉన్నటువంటి అంశం. భక్తి లేని సమాజంలో ఒక దైవికమైనటువంటి సంబంధాలను మనం ఎలా పెంపొందించుకోవచ్చు అనేటువంటిది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాలంటైన్స్ డే సందర్భంగా ముఖ్యంగా. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, దైవికమైన సంబంధానికి మార్గనిర్దేశం చేసే కొన్ని కీలకమైన బైబిల్ సూత్రాలు ఏంటి? సో మన సందర్భం ఫిబ్రవరి 14th వాలెన్స్ డే అని మీరే అంటూ ఉన్నారు. సో దైవికమైన సంబంధాన్ని బిల్డప్ చేసుకోవాలంటే ఒక మహోత్కృష్టమైనటువంటి మార్గాన్ని అపోస్తుడైన పౌలు గారు 1 కొరింథీ 1వ అధ్యాయం 13వ అధ్యాయంలో 1 కొరింథీ 13వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పారు. సో మేము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14th ప్రేమకు భాష్యం అనే టాపిక్ మీద ఒక ఈవినింగ్ ప్రోగ్రామ్, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాం. సో ప్రేమే జగతికి మూలం అని ఒక చక్కని పాట కూడా ఉంది కదా. సో ప్రేమ అనేది ఏ సంబంధమైనా సరే బిల్డప్ అవ్వాలని అంటే ప్రేమ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఆ 1 కొరింథీ 13వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే దట్ ఈస్ ద అల్టిమేట్ అనమాట. బేస్ అని చెప్పొచ్చు, పునాది సూత్రం అని చెప్పొచ్చు ప్రేమ. సో ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేకపోతే అది వ్యర్థం అని అంటాడు పౌలు. సో మనం ఎంత కాస్ట్లీ అండ్ డెలిషియస్ డిష్ ప్రిపేర్ చేసినా సరే ఉప్పు లేకపోతే తినలేం. సో అది కనపడదు ఉప్పు అనేది, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. ప్రేమ అనేది 2 అక్షరాల మాట అయినప్పటికీ కూడా అది లేకపోతే ఏ బంధం కూడా నిలబడదు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ప్రేమని ప్రేమగా అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా దాన్ని వేరే దాన్ని ప్రేమ అనుకోవటం వల్ల వివిధ రూపాల్లో ప్రేమను ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ఈ ప్రేమ కావాలి. ఈ ప్రేమని సరైన విధంగా అర్థం చేసుకోక ఇదే కాబోలు ప్రేమ అని చెప్పేసి నానా రకాలుగా ఈ ప్రేమ కొరకు ప్రయాసపడి తప్పిపోతున్నటువంటి యువతరాన్ని మనం ప్రాథమికంగా చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రేమను మానవ సంబంధాల్లో మనం వృద్ధి చేసుకోవటానికంటే ముందు
ఈ సంబంధాలు బ్రేక్ అయిపోవటానికి ఒక ఉమ్, ముఖ్యంగా గాడ్లీ రిలేషన్స్ అని అంటున్నాం మనం, దైవికమైన సంబంధం. అవును. అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మనం చర్చ్ కానీ లేకపోతే బిలీవర్స్ కానీ ఈ క్రిస్టియన్డమ్ అంటాం కదా, ఒక క్రిస్టియన్ సొసైటీలో కనుక మనం మాట్లాడుకుంటే అవును. సంఘానికి వెలుపల ప్రేమ లేదు, ఓకే. కానీ సంఘాల్లో కూడా ఈ మధ్యన మనకి ఆయా రకాల కారణాల చేత ఉమ్, సంఘాల మధ్యలో కూడా ప్రేమ అనేది మనం చూడలేకపోతున్నాం. ప్రేమ విందులు జరుగుతున్నాయి, కానీ దాని వెనకాల ఫాలోడ్ బై కొట్టాటలు చూస్తున్నాం. సో పైకి భక్తిగా కనపడుతున్నా సరే లోపల ఏదో ఒక మిస్ అవుతుంది, ఒక ఎలిమెంట్ మిస్ అవుతుంది అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. హార్ట్ టు హార్ట్ రిలేషన్ అంటాం చూసారా, 1-to-1 అవును. రిలేషన్ అంటాం, హార్ట్ టు హార్ట్ రిలేషన్ అంటాం, అది మిస్ అవును. అవుతుంది. సో ఈ దైవిక సంబంధానికి మార్గనిర్దేశం చేసే కొన్ని కీలకమైన బైబిల్ సూత్రాల్లో ప్రేమ అనేది ఒకటి అనుకుంటే, ఈ ఉమ్, ప్రేమ కలిగి ఉండకపోవడానికి కారణాలు ఏంటి? మనం నాణ్యానికి ఒకవైపే కాదు, రెండో వైపు అవును. చూడాలి. అవును. సో రెండో వైపు చూడాలి. సో ప్రేమ కలిగి ఉండకుండా చేసేది ఏమిటి అని కనుక మనం చూస్తే, ఒకటి ఏంటంటే ప్రైడ్, గర్వం. అవును. గర్వం దేని గురించినటువంటి గర్వం అంటే ఆత్మీయ గర్వం. ఓకే. గర్వాలు రకరకాల గర్వాలు ఉన్నాయి. ఆత్మీయ అవును. గర్వం, తర్వాత జ్ఞాన గర్వం. అవును. జ్ఞాన గర్వం అంటే నేను చదువుకున్న సంఘంలో మనకి మిక్స్డ్ ఉంటారు. అవును. పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అందంగా కనపడే వాళ్ళు, కొంచెం అందంగా కనపడే వాళ్ళకంటే కూడా అంత అందంగా లేని వాళ్ళు, అవుట్వర్డ్ ఉమ్, అపియరెన్స్ చూసుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ మనకి తేడాలు చూస్తూ ఉంటాం సంఘంలో. అవును. అయితే ఈ కొంతమంది ఎవరుకోవచ్చు అనమాట, నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను ఆత్మీయంగా గ్రేట్, అలాగే జ్ఞాన విషయంలో నేను సెక్యులర్ స్టడీస్ లేకపోతే థియలాజికల్ స్టడీస్ నేను చేశాను, ఐఎమ్ ఉమ్, సంథింగ్ బెటర్ దాన్ అదర్ పీపుల్ అనుకోవచ్చు. ఉమ్, ఇంకొకడేమో నాకు ఈ ఆస్తి గర్వం, నాకు బాగా డబ్బు ఉంది అవును. అనేటువంటి గర్వం. ఇంకొకరికేమో సమాజ గర్వం. సమాజ ఉమ్, గర్వం అంటే అది ఒక సోషల్ స్టేటస్ అంటాం కదా, అది అవును. దేని వల్ల కావచ్చు, మళ్ళీ ఆస్తిని బట్టి స్టేటస్ లేకపోతే కులాన్ని బట్టి స్టేటస్, అది ఆ గర్వం అవును. ఉండొచ్చు. కొంతమందికి అవును. శరీర గర్వం. ఉమ్, శరీర గర్వం అంటే నాకు మంచి శరీర సౌష్ఠవం ఉంది, నాకు ఎటువంటి బలహీనతలు లేవు, నేను బలంగా ఉన్నాను అవును. అనేది. ఇంకొక గర్వం చెప్తాను నేను, అదేంటంటే దీనత్వంలో కూడా గర్వం. ఉమ్, కొంతమంది ఏం చేస్తారంటే చర్చిలో మనం దీనత్వం కలిగి ఉండాలి. సో వారి మాటల్లో దీనత్వం కనపడుతుంది కానీ హృదయంలో యాటిట్యూడ్లో వైఖరిలో దీనత్వం ఉండదు. అదే ఇది చాలా మా చాలా మా ముఖ్యం. అబ్బాయి అవును. ఆ, ఉమ్, మా అబ్బాయి అమెరికాలో అండి, అమ్మాయి ఆస్ట్రేలియాలో అండి, దేవుని కృపను బట్టి అండి అంటారు. కానీ లోపల వచ్చేటప్పటికి ఒక తెలియని గర్వం అవును. అనమాట, వాళ్ళ యాటిట్యూడ్ లో, వాళ్ళ వైఖరిలో, అది వాళ్ళ యొక్క యాక్షన్స్ లో కూడా ఒక్కోసారి ఏంటంటే డిమాన్స్ట్రేట్ అవుతా ఓకే. ఉంటుంది. సో దీనత్వంలో గర్వం. సో ఈ విధమైనటువంటి గర్వం అనేటువంటిది ఇన్ని రూపాల్లో ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అనమాట, రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేయలేం, దైవికమైన సంబంధాలు మెయింటైన్ ఉమ్, చేయలేం. సో నోటితో చెప్తాం ఐ లవ్ యూ అని చెప్తాం నోటితోటి. సో ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అవును. అండి. ఇది ఈ నేటి సంఘం ఉమ్, అనేది ఆరోగ్యవంతంగా ఎదగకపోవటానికి, ఆ, లేకపోతే ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ అనేటువంటిది సంఘంలో, చాలా స్థానిక సంఘాల్లో ఒక పక్షవాతం వచ్చినట్టుగా, చేవ చచ్చిపోయినట్టుగా లైఫ్ అనేది కనపడట్లా సంఘాల్లో. ఉమ్, అంటే ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు అవును. మనకి, కానీ ఏమవుతుందంటే వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. రిలేషన్స్ ఉన్నాయా? వాళ్ళ మధ్యలో 1-to-1 ఫెలోషిప్ ఉందా? హార్ట్ టు హార్ట్ ఫెలోషిప్ ఉందా? ఎందుకు లేదు? ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటున్నాం, దట్స్ ఓకే, ఫైన్, గుడ్. సో దైవికమైన సంబంధాలు బిల్డప్ అవును. అవ్వట్లేదు. ఒకరి కష్టంలో ఒకరు పాలు పంపులు పొందటం, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంపులు పొందటం, హాయ్ బాయ్ అయిపోతుంది అవును. అనమాట. సో ప్రేమ అనేది ఒక దైవికమైన ప్రిన్సిపల్ అని అనుకుంటే మనం, సో ఆ ప్రేమ కలిగి లేకుండా చేసేది కూడా చూడాలి అవును. మనం ఉమ్, ఏంటనేది. ఇది సో గర్వం అనేది ఒకటైతే, రెండవ నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే అహం. ఉమ్, అహం, ఇగో అంటాం అవును. కదా ఇంగ్లీష్ లో, ఇగోస్ ఎక్కువైపోతున్నాయి ఈ అవును. రోజుల్లో. సో ఇగో అనేది ఉండటం వల్ల ఏంటంటే నాకు నువ్వు అక్కర్లేదు, అది నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, నేను బతకగలను, నాకు నీతో సంబంధం ఉమ్, అక్కర్లేదు, నీ అవసరత నాకు అవును. అక్కర్లేదు. సో నా కాళ్ళ మీద నేను నిలబడగలను, ఇండిపెండెంట్ గా నేను ఉండగలను. సో నాకు ఏదైనా కష్టం వస్తే నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటాను, నువ్వు అక్కర్లేదు. అది సో
తర్వాత ఏదన్నా పెళ్లి కావాలి, ఎవరైనా చనిపోతే సమాధి చేయాలి. సో చర్చ్ అనేది చాలా మందికి ఎలా కనపడుతుందంటే అది ఒక ట్రెడిషనల్‌గా, ఒక రిలీజియస్టిక్‌గా, మతపరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ఏదైనా నా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరగాల్సొస్తే ఓ పాస్టర్ గారు, ఆ పాస్టర్‌తో పాటు ఒక టీమ్ వస్తారు. నా కార్యక్రమం జరిగిపోద్ది. ఇక మిగతా వాడితో నాకు అది అక్కర్లేదు. నిజమేనయ్యా. ఇది నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా అవును. ఉద్యోగం. సో ఇలాంటి ఒక థింకింగ్ లోపల మనిషికి ఈ అహం మరియు గర్వం వల్ల వచ్చేస్తుంది. అవును. ఆ! సో అందుకని ఈ యొక్క దైవికమైనటువంటి సంబంధానికి మార్గ నిర్దేశం చేసే కీలకమైన సూత్రాల్లో ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయానికి మనం వస్తే 4-6 వచనాల్లో ఈ ప్రేమ యొక్క లక్షణాల్ని పౌలు గారు చక్కగా వివరించాడండి. ఏంటది? ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఈ ప్రేమ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వారి పేరు పెట్టుకొని చదవాలి. యెస్. ఈ వ్యాలంటైన్స్ డేకి ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు చూసారా? చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. అవును. ఐ లవ్ యూ అన్నప్పుడు ఈ 4-6 వచనాల్లో ఉన్నటువంటి ప్రేమ లక్షణాలని వారికి రాసిచ్చి ఆ ప్రేమ దగ్గర ఐ లవ్ యూ అన్నవాడు పేరు పెట్టి ఇప్పుడు చెప్పరా నీకు ప్రేమ ఉందా లేదు, ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ అని చెప్పాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి 100% అక్షరార్థంగా అంతరార్థంగా కూడా యేసు ప్రభులో మాత్రమే కనిపిస్తాయి మనకి. సో అయితే ఈ ప్రేమ అగాపే ప్రేమ ఇది. సో ప్రేమల్లో ఫిలియో లవ్ అని ఒకటి ఉంది, బ్రదర్లీ లవ్ అది. ఆ తర్వాత ఎరోస్ లవ్ ఒకటి ఉందండి, అదేమో సెక్షువల్ లవ్, ఇదేమో అగాపే ప్రేమ. సో ప్రేమ అన్నప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నప్పుడు అది దైవికమైన ప్రేమ. అప్పుడు ఈ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే ఆ దైవికమైన సంబంధానికి అర్థం ఉంటుంది. దైవికమైన సంబంధానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అవసరాలు తీర్చుకునే సంబంధాలుగా ఉంటాయి, స్వార్థపూరితమైన సంబంధాలుగా ఉంటాయి. నీ అవసరం కాబట్టి నేను సంబంధం కలిగి ఉన్నా నీతోటి, నాకు నీతో అవసరం కాబట్టి నీవు నాతో రిలేషన్షిప్ మెయింటైన్ అన్నట్టుగా సంబంధాలు ఉండే అవకాశం ఉంది. సో ఒక దైవికమైన సంబంధం అది జీవితకాలం కూడా ఉంటుంది అనమాట. అలా ఉండాలి అని అంటే ఈ ప్రేమని మనం మెయింటైన్ చేసే వారంగా ఉండాలి. ఈ ప్రేమ అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి ప్రేమ. అందుకే ఇమ్మీడియట్ గా 14వ అధ్యాయం 1 కొరింథీ 1వ వచనంలో ఏమంటాడంటే ఈ ప్రేమ కలిగి ఉంటుటకు ప్రయాసపడుడి, లేకపోతే ఈ ప్రేమను వెంటాడుడి అని పిలిపిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. సో ఈ ప్రేమ దైవికమైన సంబంధాలు కలిగి ఉండటానికి కీలకమైనది. ఈ ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గౌరవం ఉంటది, సమర్పణ ఉంటది, క్షమాపణ ఉంటది, సహించడం ఉంటది, భరించడం ఉంటది, ఓర్చుకోవటం ఉంటది, నమ్మటం ఉంటది. అన్ని కూడా దీంట్లోనే ఇమిడి ఉన్నాయి. సో యేసు ప్రభు వారు కూడా 2 ఆజ్ఞలు కీలకంగా ఇచ్చారు, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. సో ఇలా ప్రేమించినప్పుడు ప్రేమ పేరుతోటి హత్యలు చేసుకోవటం, ప్రేమ పేరుతోటి మోసం చేసుకోవటం, ప్రేమించుకొని యువకులు ఒకరినొకరు అనుమానాలతోటి వారి యొక్క కోరికలు తీరిపోయిన తర్వాత మోసం చేసుకోవటం, చంపేసుకోవటం, ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. కారణం ఏంటంటే వారికి దైవికమైన ప్రేమ ఏంటో తెలియదు, సంఘానికి వెలుపల ఉన్న వారి ఎడల. సో మరి సంఘంలో ఉన్నటువంటి వారి మధ్యలో కూడా ఈ దైవికమైన సంబంధాలు ఈ మధ్యన ఎక్కువగా క్రైస్తవ వివాహాల్లో విడాకుల శాతం పెరిగిపోతుంది. చాలా విచారం ఇది. క్రైస్తవ వివాహాల్లో దేవుని నమ్ముకొని విశ్వాసులను చెప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళైన సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల లోపు పిల్లలు పుట్టక ముందు లేదా పిల్లలు పుట్టిన వెంటనే విడాకులు సంఖ్య పెరిగిపోవటం అనేది ఈ మధ్య బాగా వెలుగులోకి వస్తుంది. కారణం ఏంటంటే ఈ దైవికమైన ప్రేమ లేకపోవటం. అలాగే గౌరవం, ఒకరినొకరు గౌరవపరుచుకోవటం. బైబిల్ ఏం చెప్తుంది? ఒకరినొకరు గనులుగా ఎంచుకోండి, ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోమని చెప్తుంది. అలాగే ఒకరికొకరు సేవ చేసుకోమని చెప్తా ఉంది. సర్వెంట్ లీడర్షిప్ అన్నమాట. బైబిల్ చెప్పేటువంటి సేవకత్వం ఏంటంటే నాయక సేవకత్వం. సో ఈ సర్వెంట్ లీడర్షిప్ అనేది ఫ్యామిలీలో ఉండాలి, సంఘంలో ఉండాలి. అలాగే మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండడం, పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది. ఈ శరీరంలో ఈ లోకంలో జరుగుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయకపోయినా బై మిస్టేక్ అయినా సరే పొరపాటు చేసినప్పుడు
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడు క్షమాపణ ఉంటుంది, ఈ ప్రేమ ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది, ఈ ప్రేమ ఉన్నప్పుడు భరించడం ఉంటుంది, అర్థం చేసుకోవటం ఉంటుంది, నమ్మటం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఏమని అంటారంటే నన్ను నేనే నమ్మను, ఇంక నేను ఎవరిని నమ్మను అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ అనేది నమ్ముతుంది. నమ్మకం లేకపోతే సమాజం ముందుకెళ్ళదు. ఒకరినొకరిని నమ్మకపోతే సమాజం ముందుకెళ్ళదు. కాబట్టి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నమాట. మనం నెగిటివ్స్ ఒక పక్కన చూడాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాల్సిన వాటిని విసర్జించాలి, అలాగే పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి. అదే పౌలు భక్తుడు కూడా చాలా క్లియర్ గా చెప్తాడు. అది మన తర్వాత మళ్ళీ చూద్దాం మనం. సో దైవికమైన సంబంధానికి కీలకమైనటువంటి సూత్రం ప్రేమ. ఈ ప్రేమలోనే మిగతా అన్ని విషయాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. క్షమించుకోవటం కావచ్చు, ఒకరినొకరు గౌరవించడం కావచ్చు, అలాగే ఒకరి యొక్క నీడ్లో మనం స్పందించడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ముందుగా చెప్పినట్టుగా మనం నెగిటివ్స్ ని విడిచిపెట్టాలి. ఆ గర్వం కావచ్చు, అహం కావచ్చు, వాటిని విడిచిపెడితే అప్పుడు ఈ ప్రేమని మనం అభ్యాసం చేస్తే పౌలు గారు కొరింథీ 14:1 చెప్పినట్టుగా ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి, లేకపోతే ప్రేమ వెంటాడండి అని చెప్పాడు. సో ఈ ప్రేమని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అంటే ముఖ్యంగా విత్ ఇన్ ద మ్యారేజ్ అనమాట. విత్ ఇన్ ద మ్యారేజ్ ఫిజికల్ టచ్, శారీరకమైన స్పర్శ. ఓకే, అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో టీవీలో కూడా ఒక యాడ్ వస్తూ ఉంటుంది. దేని గురించి అది మూవ్ అనుకుంటా, సంథింగ్ ఏదో, దీన్నే డాక్టర్లు స్పర్శ చికిత్స అన్నారని వస్తూ ఉంటుంది ఒక యాడ్. ఓకే, సో శారీరక స్పర్శ అనేది చాలా సార్లు మాటలకి అందని భావం. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, నిట్టూర్పులో ఉన్నప్పుడు మనం భుజం మీద అలా చేస్తే చాలు, ధైర్యం. సో మన ప్రేమని మాటలతో, చిన్నపిల్లరా మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ప్రేమించము యాక్షన్ లో. రెండోది క్వాలిటీ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో నాణ్యమైన సమయాన్ని ఇవ్వట్లా. ఒకే కప్పు కింద కలిసి కాపురం చేస్తున్నారు భార్య భర్త పిల్లలు, కానీ క్వాలిటీ టైం ఇవ్వట్లా. ఎవరు ఆఫీసులకి ఎవరు పనులకి వాళ్ళు వెళ్ళొచ్చేస్తున్నారు, టీవీ ఆన్ చేస్తున్నారు, చెరువు ఒక దారి ఉండి టీ తాగుతూ కాఫీ తాగుతూ టీవీ చూస్తున్నారు. వీళ్ళు ఒకరితో ఒక టైం స్పెండ్ చేయట్లా. అంత సోషల్ మీడియా అయిపోయింది. అంతా ఎవరి ఫోన్లు వాళ్ళకి, ఎవరి దారులు వాళ్ళే అయిపోయినాయి. సో మేము కలిసే ఉంటున్నాం అని అంటారు, కానీ ఒకే బెడ్ మీద పడుకుంటారు, కానీ ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏం మిస్ అవుతుందంటే క్వాలిటీ టైం మిస్ అవుతుంది. సో దైవికమైన సంబంధాలు పెంపొందింపు చేసుకోవాలనంటే ఇద్దరు కూడా ఏకాంతంగా, భార్య భర్తలు ముఖ్యంగా, భార్య భర్తలే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, క్వాలిటీ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని గంటలు కలిసి ఉన్నాం అనేది కాదు ముఖ్యం, ఎంత టైము హార్ట్ టు హార్ట్ మాట్లాడుకున్నారు, ఐ టు ఐ, హార్ట్ టు హార్ట్, ఫేస్ టు ఫేస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ టైం అనమాట అక్కడ. తర్వాత బహుమతులు ఇచ్చుకోవటం, ఎవరితో నాలుగుతో కాదు. ఐ లవ్ యూ అన్నానంటే వారి అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరతను గుర్తించి నా ప్రేమని క్రియల్లో చూపించాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవతల దగ్గర డబ్బులు లేవు, సో ఐ లవ్ యూ అంటున్నాను, కానీ నేనేం కూడా అతని యొక్క అవసరతలో నేను చేయూతనివ్వట్లా. నా దగ్గర ఆరోగ్యం ఉంది, అతను హాస్పిటల్ ఐసీలో ఉన్నాడు, నేను అతను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్తున్నాను, క్రియల్లో నేను చూపించాలనంటే హాస్పిటల్కి వెళ్ళాలి, పరామర్శించాలి, వారికి ఉన్న అవసరతలు ఏంటో నేను తెలుసుకోవాలి. సో నేను అదొక మనీని గిఫ్ట్ గా ఇవ్వచ్చు, ఒక భోజనం తీసుకెళ్ళొచ్చు బహుమతిగా, అది ఏ రూపంలో అయినా సరే. గిఫ్ట్ అంటే తిరిగి మళ్ళీ వెనక్కి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవును. సో ఆ విధంగా మన ప్రేమని, ఇది ఒక సూత్రం అనమాట. ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేయడానికి ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఉండాలి, తర్వాత క్వాలిటీ టైం ఇవ్వాలి, తర్వాత వీ హ్యావ్ టు గివ్ గిఫ్ట్స్ అనమాట. వారికి ఏది అవసరం అయితే అది ఇచ్చేవరంగా ఉండాలి. తర్వాత పరిచర్య కార్యములు, ఇవన్నీ కూడా బిబ్లికల్లే. యోహాను సువార్త 21:8 వారికి చేపలు ఎక్కువ పడిపోయి వారు హ్యాండిల్ చేయలేకపోతే వేరే వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. అవును. సో ఒకరికొకరు మనం సహాయం చేసుకునే వారంగా ఉండాలి. తర్వాత ప్రోత్సాహకరమైన మాటలు. యోహాను సువార్త 1:42-47 యేసు ప్రభు ఆయన శిష్యులు ఉంటారు, అలాగే నతానియేలు వస్తారు అక్కడికి. సో నతానియేలుతో అంటాడు, నీలో ఏ కపటం లేదంటాడు యేసు ప్రభు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను అంటాడు. అప్రిసియేషన్. నతానియేలు అంటాడు, నువ్వు నిజంగా
నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పేసి నతానియేలు యేసు ప్రభు గురించి నువ్వు నిజంగా ఇశ్రాయేలుకు రాజు నువ్వు అంటాడు. సో ఒకరికొకరు అక్కడ డైలాగ్స్ కనుక మనం చూస్తా ఉంటే ఎప్రిసియేషన్ కనిపిస్తా ఉంటది. అవును. సో ఒక ప్రోత్సాహకరమైన మాట అనేది ఒక వ్యక్తిని ఎంతో అది బూస్టింగ్ అనమాట. బలాన్నిస్తది. సంబంధాలు పెంపొందించుకోవాలంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఏంటంటే క్రిటిసిజం ఎక్కువైపోతుందండి. సో ఆ క్రిటిసిజం కూడా పాజిటివ్ క్రిటిసిజం ఉండట్లేదు. పాజిటివ్ క్రిటిసిజం గుడ్, నెగటివ్ క్రిటిసిజం ఎక్కువైపోతుంది. సో అవతల ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోవటం, ఇట్లా సంథింగ్ అనమాట. సో నేనే టాప్ లో ఉండాలి, నేనే బెస్ట్ గా ఉండాలి అనేటువంటి మళ్ళీ ప్రారంభంకి వచ్చేస్తాం. ఈగో గానీ, ప్రైడ్ గానీ ఇవన్నీ కూడా ఉండటం వల్ల అవతలని మనం అప్రిషియేట్ చేయలేం. ఓకే, సో ఇవి మనం వీటిని ఏమంటాం అంటే ప్రేమ భాషలు అంటాం. లవ్ లాంగ్వేజెస్, శారీరక టచ్, తర్వాత క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, బహుమతులు అవసరాన్ని బట్టి ఇచ్చుకోవటం. అదేదో వ్యాలంటైన్స్ డేకే కాదు, అది త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ ద లైఫ్. అది తర్వాత ఒకరికొకరు పరిచర్య చేసుకోవటం. తర్వాత ప్రోత్సాహక మాటలు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసేటట్టుగా, పురుకొల్పుకునేటట్టుగా మాట్లాడుకోవటం. ఇవన్నీ కూడా దైవికమైన సంబంధాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఒక చక్కని స్టెప్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మార్గనిర్దేశం చేసే కొన్ని కీలకమైన బిబ్లికల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. అద్భుతం పాస్టర్ గారు. నిజంగా చాలా చక్కని విషయాలు, చాలా డీప్ గా, అంటే మీరు చాలా రూట్ లెవెల్ నుంచి డీప్ గా మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే, అవి దీంట్లో ఏది కూడా మనం ఎక్సెప్షన్ చేయడానికి లేదు. ఓవరాల్ గా వీటన్నిటిలో ప్రేమ అనేది హైలైటెడ్ విషయం అన్నమాట. ఈ ప్రేమ అనేది అన్నిటికీ ఆధారం అన్నట్లుగా మనకి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి చాలా 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 అద్భుతమైన విషయాలు. అదొక్కటే లాస్ అవుతుంది. ఏంటంటే ప్రేమ అనేది ఓపెన్ గా మాట్లాడాలంటే, మీ మాటలు వింటున్నప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రేమ ఈ రోజుల్లో దొరకట్లేదు పాస్టర్ గారు. ప్రేమ దొరకట్లేదు. ఓపెన్ గా చెప్పాలంటే మనీ మధ్యన నేను ఒక సోషల్ మీడియాలో చదువుతూ ఉన్నాను. లవ్ ఈజ్ కాస్ట్లీ, సెక్స్ ఈజ్ చీప్ అని అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే, సోషల్ మీడియాలో చదివాను మొన్న. లవ్ ఈజ్ కాస్ట్లీ, సెక్స్ ఈజ్ చీప్ అన్నాడు. అంటే ప్రేమ ఖరీదైందంట, శృంగారం చాలా చీప్ దంట. నిజమే. ఈ మాట మీరు చెప్తుంటే నాకు ఇంకో మాట గుర్తొస్తా ఉంది. సాల్వేషన్ ఇస్ ఫ్రీ బట్ డిసైపుల్షిప్ ఇస్ కాస్ట్లీ అంటారు. ఎగ్జాక్ట్లీ, బిబ్లికల్ గా అసలు నిజం పాస్టర్ గారు. నిజంగా నిజమైన ప్రేమ దొరకడం, నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికురాలు దొరకడం అనేది ఈ రోజుల్లో చాలా గగనం అయిపోయింది. ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి సమయం కూడా అయిపోతుంది కనుక, ఇప్పుడు వివాహానికి ముందు జంటలు శారీరకంగా, మానసికంగా తమ సంబంధంలో స్వచ్ఛతను, అంటే ప్యూరిటీని ఎలా కాపాడుకోవాలి, వారు ఎలాంటి ఆచరణాత్మకమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనేది మనం డిస్కషన్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న పాస్టర్ గారు. దీనికి మీ సమాధానం? అవునవును. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా లవ్ ఈజ్ కాస్ట్లీ, సెక్స్ ఈజ్ చీప్ అన్నట్టుగా, వివాహానికి ముందు ఈ రోజుల్లో జంటలు, మేల్ అండ్ ఫిమేల్ జంట అన్నప్పుడు ఆపోజిట్ సెక్స్ శారీరకంగాను మానసికంగాను తమ సంబంధాల్లో స్వచ్ఛతను కాపాడుకోవటం అనేటువంటిది ఎలా తయారైపోయిందంటే, ప్రభువుని ఎరక్కపోతే, యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ అనుభవంలోనికి రాకపోతే, దేవుని ప్రేమను రుచి చూచి ఉండకపోతే కనుక ఇది కష్టసాధ్యం అని చెప్పాల్సినటువంటి భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. ఒకప్పుడు ప్రేమ, ఒకప్పుడు శారీరక సంబంధం అనేది ఒక అందని ద్రాక్షలాగా ఉండేది. అవును. ఎవరైనా ప్రేమించుకుంటున్నారంటే, నేను చదువుకునే రోజుల్లో 90s లో అదొక విచిత్రం. ఇదేదో సినిమాల్లో చూసేది కదా, రియల్ గా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట అని ఎక్కడైనా స్కూల్ మొత్తంలో అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతుంటే అది ఒక విచిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ప్రేమించుకోవడమే కాదు, సెక్స్ అనేది కూడా, ముఖ్యంగా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఉన్నారు అని అంటే ఆశ్చర్యపోయే పరిస్థితులు. హై స్కూల్ స్టూడెంట్స్, హై స్కూల్ కూడా కాదు, ఇంకా హై స్కూల్ కంటే ముందు కూడా ఇలాంటి ఒక జంటలో అమ్మాయి అబ్బాయి ఎక్కడో కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ ఏజ్, డిగ్రీలో ఇలాంటివి మనం ఒకప్పుడు వినేవాళ్ళం. ఈ రోజుల్లో ఎంతగా సొసైటీ దిగజారిపోయిందనంటే
అంతగా దిగజారిపోయింది. సో మరి వివాహానికి ముందు జంటలు శారీరకంగా మరియు మానసికంగా తమ సంబంధాల్లో స్వచ్ఛతను ఎలా కాపాడుకోవచ్చు, ఎలాంటి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి, ఇది మనం బిబ్లికల్ కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటున్నాం. అవును. అవును లోకరీత్యా పాస్టర్. మనం మాట్లాడుకోవట్లేదు. క్రైస్తవ నిజమే. సమాజంలో, క్రైస్తవ సంఘంలో, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చర్చ్ మనం మాట్లాడుకుంటున్నాం. సో అవును. ఇది నిజంగా మీరు అన్నట్టుగా చాలా అద్భుతమైన ప్రశ్న. ప్రతి ప్రశ్న కీలకమైంది దీంట్లో. చాలా అవును. బాగా డిజైన్ చేశారు. ఐ అప్రిషియేట్. సో ఇక్కడ ప్రైజ్ గాడ్. ఏమైపోయిందంటే వెరీ సాడ్ టు సే, చాలా చాలా లోకల్ చర్చెస్‌లో యూత్ మీటింగ్స్ అనే పేరుతోటి అవి ఒక సోషల్ గ్యాదరింగ్స్ లాగా అయిపోయినాయి. దైవికమైన పేరుతోటి అమ్మాయిలు, అబ్బాయిలు కలుసుకోవటానికి ఒక వర్షిప్ పేరుతోటి, ఒక మ్యూజిక్, సింగింగ్ అని, ఒక బైబిల్ డిస్కషన్ అనే పేరుతోటి వాళ్ళకు ఒక గ్యాదర్ అవటానికి ఒక చక్కని ప్లేస్‌గా అవి తయారైపోయినాయి. అంటే నేను దాన్ని ఏంటంటే నేను ఎన్నో చర్చెస్‌లో నేను చూస్తా ఉంటాను కదా! సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మరి కలుసుకోవద్దా? యూత్ మీటింగ్స్ తప్పు అంటే తప్పనట్లేదు. బైబిల్ స్టడీస్ జరగాలి, గ్యాదర్ అవ్వాలి, కలిసి వారు చక్కగా బైబిల్ ధ్యానం చేయాలి, స్టడీ చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళకున్న ఇష్యూస్ అక్కడ అడ్రస్ చేయబడాలి, సాల్వ్ చేయబడాలి. వారు ఎంతో గ్రో అవ్వాలి. అది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడిందే. కానీ ఏమైపోతుందంటే గాసిప్స్ వచ్చేస్తా ఉన్నాయి. తర్వాత వారి మధ్యలో ఫిజికల్ రిలేషన్స్ అనేవి డెవలప్ అయిపోతున్నాయి. కాలం క్రమంలో ఒకరినొకరు ఇష్టపడటం, తర్వాత ఇది దేవుని చిత్తం అని మరి పెద్దవాళ్ళను వాళ్ళు అపోజ్ చేసినా సరే అవసరమైతే చర్చి మానేసి వేరే చోటకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే నేను యంగ్‌గా ఉన్నప్పుడు నేను ఎవరైతే దైవికమైన పెద్దల దగ్గర పెరిగానో, లేకపోతే ఒక చక్కని ఒక సహవాసంలో పెరిగానో, వారు మాకు రోల్ మోడల్స్‌గా ఉన్నారు. అలాగే వారు మాకు కొన్ని సూత్రాలు నేర్పించారు. ఏ విధంగా ఒక హెల్తీ రిలేషన్స్ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలంటానికి ఒక 3 మూళ్ళు అంటాం కదా, 3 అన్నమాట. ఒక నియమం నేర్పించారు. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఏంటంటే ఒక ఆపోజిట్ సెక్స్, ఒక స్త్రీ ఒక పురుషుడితోటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి తోటి వివాహానికి ముందు, వివాహం తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రూలు, వివాహానికి ముందు ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మాట్లాడాలనంటే నువ్వు ఏదైతే మాట్లాడాలో ఆపోజిట్ సెక్స్ తోటి సూటిగా, తిన్నగా, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాం కదా, విషయాన్ని 3 ముక్కల్లో 3 నిమిషాల కంటే మించకుండా మాట్లాడేదాన్ని తెంపేయాలి. అంటే కమ్యూనికేట్ చేసేయాలి. అదొక ప్రిన్సిపల్ అన్నమాట. 3 అనే ప్రిన్సిపల్లో 3 నిమిషాల్లో దాటకుండా 3 ముక్కల్లో విషయాన్ని తేల్చి చెప్పేయాలి. ఓకే. రెండవ 3 ఏంటంటే మూడో వ్యక్తి చూస్తూ ఉండగా మాట్లాడాలి. ఇద్దరు ఒక గదిలోకి వెళ్ళి సీక్రెట్ గా 4 గోడల మధ్య మాట్లాడకూడదు. థర్డ్ పర్సన్ ఉండాలి అక్కడ. థర్డ్ పర్సన్ ఉండాలి. వెరీ గుడ్. లేకపోతే చాటుమాటుగా వ్యవహారాలు జరిగే అవకాశం ఉంటది. పాపంలో పట్టడానికి, శోధించబడటానికి అవకాశం ఉంది. తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే మంచిది. 3 ఏంటంటే 3 అడుగుల దూరం పాటించాలి. డిస్టెన్స్. కనీసం, ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే, కనీసం 3 అడుగుల దూరం పాటించాలి. ఈ రోజుల్లో ఏంటంటే చాలా క్లోజ్ గా మూవ్ అయిపోయి ఒకరి శ్వాస ఒకరు తగిలే అంత దగ్గరగా నిలబడి మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అంటే అదేమనంటే ఏంటంటే అదొక కల్చర్ అయిపోయింది అనమాట. అంత దగ్గరగా ఒకరి శ్వాస ఒకరు తగిలే అంతగా కళ్ళలో కలిపెట్టుకొని చూడాల్సినంత అవసరం లేదు. సో ఇలా కొన్ని ఆచరణాత్మకమైనటువంటి చర్యలు అన్నారు కాబట్టి నేను ప్రారంభంలో ఇది చెప్తున్నాను. 3 నిమిషాలు దాటకుండా 3 ముక్కల్లో మాట్లాడాలి. తర్వాత మూడో వ్యక్తి చూస్తూ ఉంటుండగా మాట్లాడాలి. తర్వాత 3 అడుగుల దూరం కనీసం మెయింటైన్ చేసి మాట్లాడితే మంచిది. అదొకటి. రెండవ ఆచరణాత్మకమైన సలహా ఏమిటి అనంటే ఆరోగ్యవంతమైన సంఘంలో నేనున్నానా అంటే వాక్యం ఖచ్చితంగా ఉన్నట్టుగా బోధించబడుతున్న సంఘంలో, అలాగే ఒక చక్కని స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కూడా
ఉన్నటువంటి సంఘంలో ఉండాలి. ముఖ్యంగా వివాహానికి ముందు యువత యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక చక్కని గ్రూప్ అన్నమాట. ఒక మంచి నాయకుడు, ఒక గాడ్లీ మ్యాన్ ఆర్ ఉమన్, ఒక మంచి లీడర్షిప్ కింద దైవికంగా నడుస్తున్నటువంటి గుంపులో నేనున్నానా, లేకపోతే అదొక సోషల్ గ్యాదరింగ్ లాగా ఉన్నటువంటి గ్రూపా అనేది మనం ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ దేవుని వాక్యం సరిగా ఉన్నదన్నట్టుగా మన ఆత్మీయ వృద్ధి కోసం అక్కడ జరుగుతున్నటువంటి సమావేశమేనా, నేను వెళ్ళే గ్రూపు అనేది చూసుకోవాలి. హెల్దీ చర్చ్ అండ్ ఫెలోషిప్. సో చర్చ్ లో ఎప్పుడు కూడా యూత్ యొక్క అన్ని నీడ్స్ కూడా అడ్రస్ చేయబడవు చర్చ్ లో. ఎందుకంటే మిక్స్డ్ గ్రూప్ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ ఉంటారు చర్చ్ లో. సో అందుకని ఈ యొక్క పర్టికులర్ గా ఒక యూత్ గ్యాదరింగ్ అనేది అవసరమే. అయితే ఆ యూత్ లో కూడాను ఒక బిలీవర్స్ ఫెలోషిప్ అన్నమాట, బిలీవర్స్ గ్రూప్ లో ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు వీరికి ఉన్నటువంటి నీడ్స్ అన్ని కూడా స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ అక్కడ అడ్రస్ చేయబడతాయి. కాబట్టి వారు ఎక్విప్ అవటానికి, ఎంపవర్ అవటానికి, సెటరేట్ అవటానికి అవకాశం ఉంటుంది. సో ఆ గుంపులో నేనున్నానా లేదా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మూడవ ఆచరణాత్మక సలహా ఏంటంటే వ్యక్తిగతంగా దేవునితో పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బయట హెల్దీ చర్చ్ అనుకున్నా, హెల్దీ ఫెలోషిప్ అనుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని పాపంలో పడిపోకుండా ఉండాలంటే ప్రీ మ్యారైటల్ సెక్స్ అని అంటాం కదా, వివాహానికి ముందు చేసేటువంటి శారీరకమైనటువంటి, మానసికంగా అయినా శారీరకంగా అయినా సరే ఒక వ్యక్తి మరొక వ్యక్తితోటి పాపంలో పడకుండా చేసేది ఏంటనంటే వ్యక్తిగతంగా దేవునితోటి వర్టికల్ రిలేషన్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంటిమేట్ రిలేషన్షిప్. ఏదో జస్ట్ అట్లాగా చిన్న ప్రార్థన చేసుకొని ఒక క్యాలెండర్ లో వాక్యం, బైబిల్లో వాక్యం చదువుకొని హడావుడిగా హరిపరికి వెళ్ళిపోయేది కాదు. ఇంటిమేట్, అందుకనే వ్యక్తిగతంగా చాలా దగ్గర సంబంధం. అక్కడ కూడా క్వాలిటీ రిలేషన్ మళ్ళీ దేవునికి విశ్వాసికి మధ్యలో అది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని మనం క్వైట్ టైం అనే పేరుతో పిలుస్తాం, లేకపోతే పర్సనల్ బైబిల్ మెడిటేషన్ అని అంటాం. అది వెరీ 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 ఇంపార్టెంట్. సో దాంతో పాటు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉంటామో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలకు మనం ఈల్డ్ అయిపోకుండా ఉంటాం, లోను కాకుండా ఉంటాం, పాపంలో పడిపోకుండా ఉంటాం. అందుకనే అంటాడు కదా కీర్తనకారుడు, నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. సో అది ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. రెండోది, వివాహానికి ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఈ ఫిజికల్ రిలేషన్షిప్ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అంటే మై ఫస్ట్ లవ్ ఆర్ మై ఫస్ట్ సెక్స్ అనేది పెళ్ళైన తర్వాత నా కాబోయే భర్తకు లేకపోతే నా కాబోయే భార్యకే చెందాలి అనేటువంటి నిబద్ధత కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఏమనుందంటే గలతీయ రాసిన పత్రిక 5:16లో నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వాక్ బై ద స్పిరిట్ దెన్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అని కింద ఏమన్నట్టుంటే ఎవరైతే ఆత్మానుసారం నడిపించబడతారో వారు 19వ వచనంలో శరీర కార్యములు అవేవనగా జారత్వము, వివాహానికి ముందు చేసే లైంగిక పరమైన పాపాన్ని జారత్వం అంటాం కదా, అలాగే అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లర్తుకు నాటపాట్లు మొదలైనవి ఇవన్నీ చేసేవారు, ఇవన్నీ శరీర కార్యాలు కాబట్టి దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోనరు అని చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. సో మనకి హెబ్రీయుల రాసిన పత్రికలో కూడా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తాడు హెబ్రీయుల రాసిన పత్రికలో. తర్వాత దాని కింద ఏమనుంటుందంటే పాల్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని ఉంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా రాయరు వివాహ పత్రికలో రాసేటప్పుడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేది రాస్తారు కానీ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలనేది రాయరు. సో వివాహానికి పూర్వము, సో సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈ సిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, భయపడాలి. సో ఇది పెట్టుకున్న వాళ్ళు
వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా, నేను పేరెంట్స్కి దూరంగా ఉంటున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని వాళ్ళు బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, వేరే ఫారెన్ కంట్రీలో ఉన్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కలిగి ప్రవర్తిస్తారు. ఈ కల్చర్ అల్ట్రా మోడర్న్ డ్రెస్ లో మనం ఉంటున్నాం. సో ఏ డేస్ లో ఉన్నప్పటికీ కూడా వాల్యూస్ మారవు. బిబ్లికల్ ట్రూత్స్ కానీ, వాల్యూస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అవి మారవు. సో భయంతో వణుకుతో మనం పవిత్రత విషయంలో జీవించాల్సిందే. స్వచ్ఛందంగా, పరిశుద్ధంగా మన ఘటాల్ని, శరీరాల్ని కాపాడుకోవాల్సిందే. దాని కొరకు నేను ఎంత కష్టపడాలో, ఏం చేయాలో అది చేసి తీరాల్సిందే. అది చేయటం కోసమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వాలి. అదే సమయంలో దేవుని వాక్యంలో అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంది. సో అది అర్థం దగ్గర పెట్టుకోవాలి. ఆచరణాత్మక సలహా అన్నారు కాబట్టి ఒకవేళ నేను ఓవర్ గా డ్రెస్అప్ అవుతున్నానేమో వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, కాబట్టి అవసరమైతే అర్థం దగ్గర పెట్టుకోవాలి ఈ వాక్యం. అపవాదికి చోటు ఇయ్యకుడి. టీవీ చూసేటప్పుడు ఒకవేళ నేను చూడకూడదు చూస్తున్నానేమో, మానసికంగా నేను అపవిత్రం అయిపోతున్నానేమో, అక్కడ పెట్టుకోవాలి అపవాదికి చోటీయుడి. అలాగే దుష్టుని ఎదిరించు అనే మాట ఉంది, యవనేచ్ఛల నుంచి పారిపో అనే మాట ఉంది. సో ఈ వాక్యాలన్నీ కూడా మనం ధ్యానించి మన హృదయంలో నింపుకున్నప్పుడు మనం పాపం చేయకుండా ఉండటానికి ఈ దేవుని వాక్యం మనకి మార్గం. అలాగే పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మన పాపంలో పడిపోకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముడు తప్పించుకునే మార్గాలు చూపిస్తాడు. ఎస్ పాస్టర్ గారు నిజంగా చాలా అద్భుతమైన విషయాలయ్యా. నిజంగా మీరు చెప్తా ఉంటే, ఎందుకంటే మనకి ఎక్కువగా టైం లేదు, అయిపోయింది కనుక మనం ఇదే టాపిక్ ని మళ్ళీ మనం ఎపిసోడ్ 2 కింద మనం కంటిన్యూ చేద్దాము. ఇంకా చాలా విషయాలు మనం డిస్కషన్ చేయాలి. మీరు ఇందాక ప్రాక్టికల్ ఇష్యూ చెప్తున్నప్పుడు నేను నా ఫ్రెండ్ మొబైల్ ఒకరోజు చూశాను. ఆ డిస్ప్లే మీద ఆయన ఒక మంచి వాక్యం పెట్టుకున్నాడు. ఏంటంటే, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులతో నిబంధన చేసుకున్నానని వాక్యం పెట్టాడు. డిస్ప్లే ఓపెన్ చేయగానే అదే కనిపిస్తుంది నాకు. అంటే భలే ఉంది అది. అంటే సో ఇట్ ఈస్ ఏ వార్నింగ్, మనకి రిమైండర్. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నట్లు మనకు అట్లా పెట్టుకుంటే రిమైండర్స్ అన్నమాట. ఇవన్నీ మనం మర్చిపోవడానికి అపవాది ఎన్నో తీసుకొస్తాడు, కానీ గుర్తు పెట్టుకోవడానికి మన వంతుగా మనం చేయాల్సినవి మీరు చెప్పుకుంటూ చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. మనం ఇదే ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేద్దాం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉందని మా నమ్మకం అండి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి మీ సలహాలు, మీ అభిప్రాయాలు మీరు మాతో పంచుకోవడానికి మా మెయిల్ ఐడి info@fibaonline.org మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే మా ఫోన్ నెంబర్ 9480585039కి మీరు కాల్ చేసి మెసేజ్ చేయొచ్చు. మరలా ఇదే ప్రోగ్రాము తిరిగి మనకి యూట్యూబ్లో ఖచ్చితంగా మనకి అవైలబుల్గా ఉంటుంది. మనకి పాస్టర్ గారి ద్వారా మరొక ఎపిసోడ్ మనం రానున్న కార్యక్రమంలో వినబోతున్నాం. చాలా చాలా డీప్గా వెళ్తున్నాం. ఈ కార్యక్రమం నిజంగా మీకు ఎలా ఉందో నేను వింటున్నప్పుడు నాకే చాలా చాలా బ్లెస్సింగ్ అనిపించింది. కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఖచ్చితంగా మీరు వింటూ మీ యొక్క ఫ్రెండ్స్కి, వెల్ విషెస్ కూడా మీరు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. మరలా వచ్చే వెడ్నెస్డే మరొక కార్యక్రమంతో మనం ఖచ్చితంగా మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీరు చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు లిజన్ ఫ్రమ్ యూ అగైన్ ఇన్ సెకండ్ ఎపిసోడ్. మరలా మనం విందాం ఈ టాపిక్ మీద. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అంటిల్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.